హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకుందాం. కొన్ని మిరియాలు, కొన్ని దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ధనియాలు, కొంచెం కొబ్బరి వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని పౌడర్ చేసుకుందాం. తర్వాత టొమాటోస్, అవి కూడా పౌడర్ చేసుకుందాం. సో పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. పాన్ మొత్తం హీట్ అయినాక, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, 4 గంటలు నూనె వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక స్పూన్, చిన్న స్పూన్. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకొని ఉన్నాం కదా, ఆ మసాలా మొత్తం మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకుందాం, ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం మంచిగా థిక్గా అయిపోవాలి. ఇంకా ఇప్పుడు నేను అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుంటున్నా. నా దగ్గర ఫ్రెష్గా లేదు, అందుకని చెప్పి ప్యాకెట్ పేస్ట్ వాడుతున్నాను నేను. ఇప్పుడు దాన్ని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మొత్తం బాగా కలుపుకొని మంచిగా వేగాలన్నమాట. తర్వాత దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నా. అది ఒకసారి కలిపెట్టుకుందాం మళ్ళీ. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. స్టార్టింగ్లో వేసుకుంటే ఏమంత ఉండదు, సో అందుకే ఇప్పుడు వేసుకున్నా. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకున్నా. అది కూడా వేసుకొని మంచిగా వేపుతున్నా. చూడండి, గ్రేవీ మొత్తం థిక్గా అయిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను కల్లుప్పు వాడుతున్నా. సాల్ట్ బదులు కల్లుప్పు వాడితే కొంచెం టేస్ట్ బాగుండిద్ది కర్రీకి. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి, నాన్ వెజ్ కాబట్టి బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడు మొత్తము మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకుందాం మనము. చూడండి, మంచిగా కలుపుకొని మంచిగా వేగించాలి ఒక 2 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో. ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. దాన్ని మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, మంచిగా ఉడికిపోయి గ్రేవీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. దీనికి కాంబినేషన్గా నేను కొంచెం గారెలతో తీసుకున్నాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో గారెలు విత్ చికెన్ కర్రీ అనమాట. చూడండి, గారెలతో చికెన్ కర్రీ అయితే ఇందాకే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.